సబ్స్క్రైబర్లలో ఒకతను కామెంట్ రాశారు, సార్ ఇన్ని చెప్తున్నారు కదా మీరు, కుల వ్యవస్థ గురించి కూడా చెప్పండి అని అడిగారు. సరే, మనకి మొదట్లో భారతదేశం మొదట్లో సింధు నాగరికత కాలంలో ఎక్కడ కూడా కుల వ్యవస్థ అనేది లేదు. ఆర్యుల కాలం నుంచి ఈ కుల వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. మరి ఈ ఆర్యులు క్రియేట్ చేసినటువంటి వ్యవస్థనే చతుర్వర్ణ వ్యవస్థ అంటాం. చతుర్వర్ణ వ్యవస్థ ఇది ఏంటంటే దీని యొక్క అర్థం, ఆది పురుషుడైనటువంటి బ్రహ్మ తల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, బ్రహ్మ తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు ఏర్పడ్డారని ఈ 4 వర్ణాల వ్యవస్థని తీసుకొచ్చారు. ప్రస్తుతం భారతదేశంలో బ్రాహ్మణ వ్యవస్థ ఉంది, క్షత్రియులు కూడా ఉన్నారు, రాజ్పుట్స్ అంటాం, అలాగే వైశ్యులు కొమట్లు కూడా ఉన్నారు, బిజినెస్ చేసేవాళ్ళు. ఈ 3 కాకుండా ఈ శూద్రులు ఎవరైతే ఉన్నారో, పాదాల నుంచి పుట్టిన వాళ్ళు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మిగతా కులాలన్నీ. ఈ 3 కులాలు మాత్రమే అగ్ర కులాలు. రెడ్డి, కమ్మ, కాపు, వెలమ ఏదైతే ఉన్నత కులాలుగా భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా శూద్రులే.